మెగా డాటర్ నిహారిక కొణిదెలలో నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ స్థాపించిన ఆవిడ మొదట వెబ్ సిరీస్ ప్రొడక్షన్ చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో నిర్మాతగా వెండితెరపై తొలి అడుగు వేశారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కూడా ఒక పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆవిడ నిర్మాణంలో రెండో సినిమా చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. నిర్మాతగా తన మొదటి సినిమాతో యదు వంశీని దర్శకుడిగా పరిచయం చేసిన నిహారిక ఇప్పుడు రెండో సినిమాతో ఒక మహిళను దర్శకురాలిగా పరిచయం చేయటానికి రెడీ అయ్యారని తెలిసింది. మానస శర్మ ఓటీటీలలో వెబ్ సిరీస్లు చూసే జనాలకు కాస్త తెలిసిన పేరే. జీ5 ఓటీటీలో వచ్చిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి క్రియేటివ్ డైరెక్టర్గా, సోనీ లైవ్ ఓటీటీలో బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్కి ఆవిడ దర్శకత్వం వహించారు. ఆ రెండింటినీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకం మీద నిహారిక ప్రొడ్యూస్ చేశారు. మానసను డిజిటల్ తెరకు దర్శకురాలిగా పరిచయం చేస్తున్న నిహారిక ఇప్పుడు వెండి తెరకు దర్శకురాలిగా పరిచయం చేసే బాధ్యతను సైతం తీసుకున్నారు. మానస శర్మ దర్శకత్వంలో నిహారిక ప్రొడ్యూస్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది, ఏ జోనర్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారు, ఇలాంటి వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు. నిర్మాతగా తన మొదటి సినిమాతో దర్శకుడిని మాత్రమే కాదు, నటీనటులుగా చాలామంది కొత్త వాళ్లను పరిచయం చేసింది నిహారిక. ఇప్పుడు రెండో సినిమాతో కూడా కొత్త వాళ్లను పరిచయం చేసే అవకాశాలున్నాయట. ఒకవైపు నిర్మాతగా కంటిన్యూ అవుతూ మరోవైపు కథానాయికగా తమిళ సినిమాల్లో నటిస్తోంది నిహారిక కొణిదెల. తెలుగులో కూడా 2-3 సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం.